మరి ఈ రోజున తాడేపులగూడెంలో ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 7వ రోజు. మరి 7వ రోజులో విశేష అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంగా మరి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్సవమూర్తి అలంకారం పృథ్వీదేవి దేవిగా దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ రోజున 11 గంటలకి సూర్య యంత్రం సూర్య నమస్కారం సంబంధం కాబట్టి అది కూడా మంచి పెద్ద ప్రోగ్రామే. కాబట్టి 50 మందిలో భక్తులు ఇచ్చేసి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సాయంత్రం 4:30కి అష్టోత్తర కమల హోమం 8 మంది జంటలతోటి కూడా రోజు జరుగుతుంది. కాబట్టి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. జై వాసవి. మరి దేవీ శరణావృతంలో మరి 7వ దినోత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ రోజున మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా పృథ్వీదేవి. అదేవిధంగా మరి ఈ రోజున మరి సకల అందరికీ కూడా ఆరోగ్యానికి సంప్రదించింది. అదేవిధంగా మరి కనీ విని ఎరగని రీతిలో మరి గురు ప్రస్తార చతుర్వేద ద్వారా మరి సూర్యయంత్రం వేసి ఈ రోజున సూర్య నమస్కారాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి మరి మహిళా మండలితో దళిత పారాయణ జరుగుతుంది. మరి సాయంత్రం రోహిణి, మృగశిర, అదేవిధంగా కృతికా నక్షత్రం వారికి ఆ నక్షత్ర జపహోమములు, అదేవిధంగా మరి 8 మంది దంపతుల అష్టోత్తర శతకమల హోమాలు జరుగుతున్నాయి. మరి శ్రీపీఠే శిరపూజితే శంకుచక్ర గదాస్తే మహాలక్ష్మి నమస్తుతే. మరి మహాలక్ష్మీదేవిని అందరూ కూడా దర్శించుకోవాల్సిన భాగ్యం ఉన్నది. అదేవిధంగా మరి పృథ్వీదేవి మరి భూమాత, ఆ భూమాతను కూడా మనందరం కూడా తప్పనిసరిగా భూమాతను పూజించాలి. మరి అన్ని విధంగా మరి ఈ 2 దర్శనాలు కూడా అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపొద్దున మరి మూలా నక్షత్రం ప్రారంభము. మరి అందరికీ కూడా సుహాసిని పూజలు మరి సకల సౌభాగ్యాల కొరకు శ్రీమూర్తులకి సుహాసిని పూజలు ఏర్పడింది. రేపొద్దున పట్టణ ప్రజలందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. జై వాసవి. జై జై వాసవి. వాసవి. జై జై వాసవి. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో వేయించి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 58వ దేవీ శరణావృతోత్సవంగా ఈరోజు అమ్మవారి విశేష అలంకారం మహాలక్ష్మీదేవి అలంకారం, ఉత్సవమూర్తి అలంకారం పృథ్వీదేవి అలంకారం. ఈ రోజున పృథ్వీదేవి అలంకారం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి సూర్యనారాయణ స్వామివారి మహాయంత్రం వేసి రోగబాధల నివారణకి, శత్రుబాధల నివారణకి, ఆరోగ్యం ప్రదానానికి సూర్యనారాయణమూర్తి ప్రధానదాత. అంచేత ఆ రోజు అందరూ వచ్చి సూర్యనారాయణమూర్తి యంత్రాన్ని దర్శించుకుని సూర్యనారాయణమూర్తి తీర్థప్రసాదాలు తీసుకునేవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం 4 గంటలకి అష్టోత్తర శతకమల హోమం, ఆయుష్య హోమం, నక్షత్ర హోమం 3 హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఆ హోమాలను తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకెళ్తుందిగా కోరుచున్నాం.